హాయ్ బ్రో, మీ ఐటీఆర్ ఫైల్ చేసాను. మీకు ఒక 80,000 వరకు రీఫండ్ వచ్చేస్తుంది. ఫీ ఏమన్నా 80,000 దొబ్బావు కదరా. హాయ్, నా పేరు మాధవ్. నేను ఒక సిఏ ఆస్పిరెంట్. బేసికల్లీ ఇంటర్లో ఎంఈసీ తీసుకున్నా కాబట్టి సిఏ తీసుకోవాల్సి వచ్చింది. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అనుకున్నాను, కానీ చాలా అటెంప్ట్స్ అన్ని తర్వాతే తెలిసింది భయ్య. అది 2015 అనుకుంటా. రేపు బాహుబలి మూవీ టికెట్స్ పది వెళ్దాం. లేదరా, నాకు సిబిడి ఎగ్జామ్ ఉంది, మీరు వెళ్ళండి. హాయ్ బ్రో, ఐఎమ్ రాహుల్. హాయ్ బ్రో, ఐఎమ్ మాధవ్. ఒక్క మార్క్ ఈ సబ్జెక్ట్ ఒక్క మార్క్ వచ్చింటే పాస్ అయిపోయాను కదరా. హాయ్ బ్రో, రాహుల్. ఫస్ట్ టైం కలిసాము. హాయ్ బ్రో, రాసుకో. రే బాహుబలి ఎత్తుకెళ్దా? రే, నాకు టైము లేదు, మూడు లేదు, మీరు వెళ్ళరండి. ఏంట్రా నువ్వు? ఆడు ఇలాంటి వాడి కోసమే ఛాయ్ షాట్స్ అన్నోడు వచ్చింది. ఏంటిది, యూట్యూబ్ ఛానలా? కాదు, ఓటీటీ యాప్. గంటలు గంటలు వెబ్ సిరీస్లు ఉంటాయి అవేగా? కాదురా, 2 నిమిషాల్లో అయిపోయి షార్ట్ సిరీస్. మీ సీఏ వాళ్ళకి అలాగో టైం ఉండదు కదా. ప్రిపరేషన్ టైంలో 3 దొబ్బితే చూసి అయ్యేపు. నేను డౌన్లోడ్ చేసుకుంటా కానీ. మరి నేను ఓ పంచే, ఫెయిల్ అవ్వాలని ఖచ్చితంగా రాదిచ్చినట్టుంది బాబు. సార్ వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు 7 lakhs కన్నా ప్యాకేజ్ ఎక్కువ ఉంటే జిఎస్టీ కట్ అవుతుందా? నీకు వచ్చే 20K శాలరీకి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వద్దు కానీ, అయినా దాన్ని జిఎస్టీ అంటారా? ఫింగర్ ప్రింట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అరే, మీరు ఇప్పుడు బిల్స్ క్యాల్కులేటర్తో లెక్కడతారా లేదా ఫింగర్ స్టాల్ లెక్కడేస్తారా? స్ప్లిట్ వైస్ లో వేస్తా, పంపేయి. అరే, ఈ లోన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పరా. అరే, ఇప్పుడు సిగరెట్ కూడా జిఎస్టీ ఉంటుందా? ఇంత అయ్యాక ఆర్టికల్షిప్ లో జాయిన్ అయితే